సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. పార్లమెంట్ లో పాటలు, డాన్సులు, నిరసన కోసం ఇట్లా చేసిండ్రు సభ్యులు. మందు కీసా పట్టుకొని సొలుగుతుండు రైల్లా, తీసుకుపోయి వేస్తారు జైల్లా. నాగబాబా అవతారం ఎత్తిన రాజేషు, ఆయన కొత్త బాబా ఇప్పుడు నాకో పూనాడు. తెలంగాణ మంత్రివర్గంలో ఎక్కువ మంత్రి పదవులు వచ్చిన జిల్లా ఏందంటే ఎవరైనా ఏం చెప్తారు? టక్కున ఖమ్మం జిల్లా అని చెప్తారు. ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి. పెద్ద సీఎం తర్వాత చిన్న సీఎంది కూడా ఖమ్మం జిల్లానే. ముగ్గురు దమ్మున్న లీడర్లు జోరుగా నిధులు తెస్తారు. జిల్లాకు ఏం డౌట్ ఉండదు. అసలు ఖమ్మం జిల్లా పబ్లిక్ కు సమస్యలే ఉండయని అటు మంత్రులు చెప్పిండ్రు, బయట జిల్లాల పబ్లిక్ కూడా ఇదే అనుకున్నారు కదా. కానీ ఖమ్మం జిల్లా ఆసుపత్రి పరిస్థితి చూడుండ్రి ఎట్లున్నదో. పేరు గొప్ప ఊరు దిబ్బ, పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నది ఖమ్మం జిల్లాల పరిస్థితి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ దవాఖానాల ముచ్చటైతే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటకి అదికి తెస్తున్నది. కండ్లకు గడుతున్నదుల్లా. దవాఖానకు వచ్చిన పేషెంట్లే మస్తు బాధపడుతుర్రంటే వాళ్ళ బాధను చూసిన మనకు పానం తల్లడిల్లిపోవడే అవుతున్నది. టాబ్లెట్లు రాయమంటే రాసిర్రు, మందులు దొరకవు అంటున్నారు. నేను బయట చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాండి. ఇద్దరు పాపలు నాకు, ఎట్ట చూసుకోను ఏంది. పాపం అక్క కండ్ల పొంటే నీళ్లు తీస్తుంటేనే ఎంత బాధతోనున్నదో, ఎంత పెద్ద జ్వరం వచ్చిందో అర్థమవుతున్నది. అట్లని అక్క ఒక్కదాని బాధే కాదు. రోజు వస్తే మళ్ళీ రేపు రాని చెప్తున్నారు. ఆ డాక్టర్ రాలేదు, ఈ డాక్టర్ రాలేదు, ఓటీపీ రాలేదు, మొత్తం చెప్తున్నారు. ఎక్స్రేలు రాలేదు, మళ్ళీ ఇదే టైం చేస్తారు. మా రోగాలు ఇప్పుడు దొరుకుతాయి సరిగా. కిడ్నీ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చాం, ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, వెళ్తే ఉస్మానియాకి వెళ్ళండి లేదా గాంధీకి వెళ్ళండి లేదా ప్రైవేట్లో చేయించుకున్నారు, మన దగ్గర లేవని డాక్టర్ గారు చెప్పారు. అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇన్నారా? ప్రైవేట్ దవాఖానకు పోయి చూపెట్టుకోమంటారట. దవాఖానాల నుంచి గివ్వే సమాధానాలు కాదు, ఇంకా ఉన్నాయి. వీళ్ళ బాధలు కూడా వినుండ్రి. ఆ టానిక్ కూడా బయట తీసుకోమని ఇచ్చారు నాకు ఇప్పుడే. అదే డబ్బులు లేకుండా చేస్తారా అని ఇక్కడికి వస్తే ఇక్కడేమో మందులు లేవు అంటున్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల సార్లు కండ్లారా చూసి చెవులారా ఇన్నరా సార్లు. ముగ్గురు మంత్రులుండి ఒక దిక్కు రాష్ట్రాన్ని ఏలుకుంటా, ఇంకో దిక్కు జిల్లాల చక్రం తిప్పుకుంటా, ఆఖరికి వచ్చేసరికి మీ జిల్లా పెద్ద దవాఖాన్ల మందులు లేక పేషెంట్లు ఏడుస్తురంటే ఎంత నామోషి సార్లు. మందులకు బయటకు పోవుడే, స్కిటీ స్కాన్లు పనిచేయక ప్రైవేట్ దవాఖాన్లకు పోవుడే, ఎక్స్రేలకు పోవుడే, టానికలకు పోవుడే, ప్రతి ఒక్కటి ప్రైవేట్ దవాఖానకు పోయినాక మరి గవర్నమెంట్ దవాఖానాలు ఎందుకు సార్లు? ముఖ్యమంత్రి రేవంత్ సారేమో వైద్య ఆరోగ్య శాఖకు నిధులు పెంచినము అంటాడు. దవాఖాన్ల పరిస్థితి ఏమో గిట్లా ఉన్నది. మరి నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో ఏమైనాయో గాని కనీసం మందులు టానికలు లేకుండా దవాఖాన్లు ఎట్లా నడుస్తాయి సార్లు? జర బాధలు తీర్చురు సార్లు, మీకు పుణ్యం ఉంటది. రైలు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ ఉంటేనే 7 కన్నా పోవచ్చు, 7 కన్నా రావచ్చు, లేదంటే దొరకబట్టి కేసు బుక్ చేస్తారు. మరి గిడొక మోతేవారి ఆ టికెట్ పట్టుకొనే రైలు ఎక్కిండో పట్టుకోకనే రైలు ఎక్కిండో మనకు తెలియదు కానీ షేట్లనైతే మందు కీస పట్టుకొని రైలు ఎక్కిండు. ఆగో రైల్లో మందు తాగుడు తప్పు కదా, అట్లెట్లు ఎక్కుతాడు అంటే తాగిన మత్తులా ఎక్కి ఎట్లా ఊగుతున్నాడో చూడుండ్రి. చూసిన రానుల్లా సిగ్గులేదారా మందుబాబు అంటే బగ్గ దాగిన మత్తులున్న నాకేం సిగ్గు అన్నాడట. సేమ్ టు సేమ్ గట్లనే ఉన్నది ఈ మోతేవారి కథ కూడా. అగో చూడుండ్రి, డైరెక్ట్ కోటర్ సీసే పట్టుకొని వస్తే ఎక్కనియరానో లేకపోతే రైల్వే స్టేషన్ల స్కానర్లు గుర్తుపడతాయనో తెలియదు గానీ ఇంకో ఇట్లా నీళ్ళ సీసాల మందు పోసుకొచ్చుకున్నాడు. చూస్తుంటే అంత ఎర్రగా ఉన్నది కాబట్టి నీళ్లు కూడా తక్కువనే కలుపుకున్నట్టున్నాడు. ఈ లెక్కన చూస్తేనే అర్థం కావాలి ఈయన ఎంత తాగుపోతాడు అనేది. ఇక అందరూ నీళ్లు తాపకో బుక్క తాగినట్టు వీడు తాపకో సిప్పేసుకుంటా హా అని ఇట్లా ఊగిపోతున్నాడు. మళ్ళీ ఇది ఎక్కడో కూడా కాదు, మన దగ్గరనే మాచర్ల నుంచి విజయవాడ పోతున్న ప్యాసింజర్ రైలు ఇది. ఇట్లా వీడు బగ్గ దాగిందే కాకుండా నోటికొచ్చింది వాగుతుంటే తోటి ప్రయాణికులు మస్తు తిప్పల పడ్డరు. ఇక సత్తెనపల్లి కాడ పోలీసులు ఈయనను రైలు నుంచి దించి పట్టుకుపోయిందట. చి ఏమందో ఏమో ఈ నడుమ విచ్చల విడిగా ఏడవడతానే బెల్ట్ షాపులు ఓపెన్ అయి మందు మస్తుగా దొరికేటాలకు ఇంకో ఇట్లా ఏడవడతానే తాగి తందనలాడుతున్నారు. ఇట్లయితే ఇంకా ముందు ముందు మందు బాబుల విన్యాసాలు ఎన్ని చూడాల్సి ఉంటుందో ఏమో పోండ్రి.
ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా చట్టసభల్లో ఎంత మంచిగా చర్చలు జరుపుతారు, బరాబర్గా జరపాలి కూడా. సరే, కొన్ని బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కొందరు సభ్యులు ఆ బిల్లులను వ్యతిరేకించుకుంటూ లొల్లి చేస్తుంటారు. మనం ఎన్ని చూడలేదు గట్లా. కొన్ని సభల్లోనైతే ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తుంటారు. ఇంకొన్ని సభల్లో స్పీకర్ పోడియంను ముట్టడిస్తారు. అయితే న్యూజిలాండ్ పార్లమెంట్లో మాత్రం అంతకు మించి విచిత్రమైన నిరసనలు నడిచినాయి. హోర్ని ఇదేందుల్లా ఇది మేము ఎప్పుడు చూడలా. మరి ఇంత ద్వారమా ఏకంగా పార్లమెంట్లోనే ఇట్లా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారేంది? ఇది ప్రజల సమస్యల మీద చర్చించే పార్లమెంట్ సభ అనుకుంటున్నారా లేకుంటే పబ్ అనుకుంటున్నారా? ముందు ఈ మేడం లేచి చేతులున్న పేపర్ను రెండో ముచ్చట లేకుండా 2 ముక్కలుగా చింపి గొంతెత్తిన ఓలే ఈమె గొంతుకు వీళ్ళ పార్టీలే తతిమ సభ్యులు గొంతే కాదు ఏకంగా కాలు కూడా కదిపే గ్రబట్టిండ్రు. మరి వీళ్ళు ఇట్లెందుకు చేసిండ్రు అంటే సభలో ఇంకెందుకు చేస్తారు, ఇది వీళ్ళ నిరసనట. న్యూజిలాండ్ పార్లమెంట్ సభ ఇది. ఏదో కిరికిరి బిల్లును అక్కడ ఉన్న అధికార పార్టీ ప్రవేశపెడితే అది అద్దు అని ఆగకుండా మొత్తుకున్న ఈ యువ డైనమిక్ లేడీ ఎంపీ లేచి నిల్చుండి ఇట్లా డిఫరెంట్ గా పాట వాడి సంప్రదాయ మావోరీ నృత్యం చేసి నిరసన తెలిపింది. అన్నట్టు ఈ ఎంపీ మేడం పేరు చెప్పలేదు కదా, హనా రాహితి ఖరేరి. ఇదంతా చూసిన సభలున్న సభ్యులు స్పీకర్ సారు పర్షాన్ అయిండ్రు. ఏమనాలనో అర్థం కాక జరసేపు అట్లనే ఉండి అటెంక సస్పెండ్ చేస్తే సభ్యులు బయటికి వెళ్ళిపోయినరట. కానీ మనకన్నీ అనుకున్నాం పొరుగు దేశాల్లో ఇంకా పొట్టు పంచాదులు అయ్యేటట్టున్నాయిగా సభల్లా. మరి రాజేష్ ఏంది ఇట్లా నాగిని డాన్స్ చేస్తూ? డౌటే లేదు, బగ్గ తాగిండు. అందుకే పెళ్లి భారత్లో నాగిని డాన్స్ చేసినట్టు ఊగిపోతున్నాడు. ఒరే రాజేషు, నువ్వు అక్కడి నుంచి లేవలేదనుకో వచ్చి పట్టుకొని తంతమల. నన్ను తంతావా? ఒకసారి కాలెత్తు నడ. తాగింది దిగక కథలు పడుతున్నావు, చక్కగా పోయి పంటవా? నేను రావన్నా. రా, నువ్వు ఇక్కడికి వస్తే నీకు తెలుస్తుంది. రా. నేను ఆడికి వచ్చిన అనుకో ఈ పంట చింతపండు చేస్తా. ఏమనుకుంటున్నావు మరి? నేను ఎవరో తెలుసా నీకు? తాగుబోతోన్వి కనబడతలేదా ఊగుడు? అయినా ఆనే ఈయనే అన్నావు అనుకో ఇటుక పెళ్ళ పెట్టి కొడతా. ఏమనుకుంటున్నావు? ఓ పిచ్చిదానా, నువ్వు అనుకుంటున్నట్టు ఇప్పుడు నేను గరం రాజేష్ కాదే. మరి తాగుబోతు రాజేశ్వా, తాగుబోతు రాజేశ్వా. నాగ్ బాబాను. నాగ్ బాబానా? నాగ్ బాబా ఏంది? ఆయన కొత్త బాబా, ఇప్పుడు నాకో పూనాడు. అందుకే నాగం పాములా చేస్తున్నా నేను. బురిడి కొట్టించే బురిడి బాబాలల్లా ఇప్పుడు నువ్వు కూడా చేరదాం అనుకుంటున్నావా? గో దగ్గరకు రాక చెప్తున్నా, నాకు అసలుకి భయం అవుతుంది. పిచ్చిదానా, నేను మంచి చేస్తా కానీ చెడు చేయను తెలుసా? ఏ మంచి చేస్తావు? ముంచే మంచా? మమ్మల్ని ముంచకపోతే అదే మంచి మాకు. ఓ పిచ్చిదానా, నువ్వు ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి బీరువా డోర్ తీసేసరికి ఆ బీరువాలో పెద్ద బంగారు ముల్లే ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఏహే నడు, గీసోంటి నేను నమ్మను పో. ఏ పిచ్చిదానా, అదృష్టం తలుపు కొడతానంటుంటే నేను తెరవను అనకూడదు. ఒక్కసారి ఊహించుకో, నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే బంగారం నగలతో ఉన్న పెద్ద పెట్టె నీ ఇంటి వాకిట్లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? నమ్ముదామా వద్దా? నమ్ముదామైతే నమ్ముదాం. వస్తే నిజంగానే బంగారు పెట్టొస్తుంది. పోయేది ఏం లేదు కదా. నిజంగానే నాగ్ బాబా ఊనిండేమో. పిచ్చిది నమ్మింది. నాగ్ బాబా మీరా? అయ్యో 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 దేవుడా, నాకెందుకీ మతి మార్పు? ఏమైంది బాలిక? ఏం చెప్పమంటావు నాగ్ బాబా? నిన్న రాత్రి నా కలలకు నాగ్ బాబానే వచ్చిండు. వచ్చి వాణి నీకు రేపు నాలాంటి ఇంకో నాగ్ బాబా కలుస్తాడు, బంగారు నగల పెట్టి ఏడుందో చెప్తాడు అని చెప్పిండు కలలా. ఇప్పుడు నిజంగానే నువ్వు కనిపించినావు నాగ్ బాబా. అదే మరి నేను చెబుతున్నా, కాకపోతే నువ్వే గరం రాజేష్ అని ఏదేదో అంటున్నావు.
ఓ తప్పైంది బాబా తప్పైంది. సరే కానీ ఎంతకు నీకు ఆ బంగారు నగల పెట్టే దొరికితే నాకేమిస్తావు బాలిక? నీ రుణమే ముంచుకోను బాబా, 116 ఇస్తా. ఏంటి కిలోలు కిలోలు బంగారం దొబ్బేసి నాకు 116 ఇస్తావా? చాంగ్ చింగ్ చపక్ చపక్. బాబా నాకు బాబా ఎక్కడ బాబా? హలో సీసీ ఇక్కడ ఇక్కడ. ఏంది బాబా అట్లా మాయమైపోయినరు? బాబా లేదు బాదం వక్క లేదు. రాజేషు మరి రాజేష్ ని కాకపోతే నాకు బాబా అనుకున్నావా? పిచ్చి మాలోకం. మరి ఇప్పుడు దానికో నాకు బాబా అని బుస్సు బుస్సు అనుకుంటే మస్తు ఊగిపోయినావు కదా. అంత బుస్సే. మరి ఆ బంగారు నగల పెట్టే కక్కుర్తి అంత నీ కక్కుర్తి. బంగారం మూటానంగానే ఏ దొంగ భావనైనా నమ్ముతారు కదా. అట్లా కాదు రాజేషు. ఇట్లా నమ్ముతారు. వాడు ఎంత అడుగుతా అంత ఇస్తారు. ఆ తర్వాత అని ఎడుతారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. నాగు బాబా అని చెప్పి ఎట్లా నమ్మిస్తున్నాడో చూస్తుంటే ఫుల్గా రాగి ఊగుతున్నట్టున్నాడు. అయినా కానీ చుట్టూగా అంతమంది ఉన్నారు. ఒక్కడి గుర్తుపెట్టుకో, మీరు ఇట్లా నమ్ముతున్నన్ని రోజులు మిమ్మల్ని మోసం చేసేందుకు ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు ఇట్లా. అందుకే ఈ మూఢనమ్మకాలు కాదు. అసలు నాగు బాబా అయింది. నాగు బాబా ఉన్నాడా? నాగు బాబా అనేటోళ్ళు ఉంటారా? ఆ పేరు ఎప్పుడైనా విన్నామా? నాగు బాబా అన్నట్టు నాగు బాబా నమ్మద్దు ఇట్లాంటి. అయినా నీకు చెప్పి లాభం వేస్ట్. నీకు చెప్పి చెత్త. నీకు చెప్పినా ఒకటే, నేను నాగు బాబా వేషం కట్టుకొని మళ్ళీ ఊగినా ఒకటే. అమ్మో నిజంగా నేను ఇప్పటికే ఆ బాబా ఈ బాబా అనుకుంటా ఎంతో మంది దొంగ బాబాలు ఎంతో మందిని మోసం చేసిర్రు. ఇట్లనే నమ్మి మనం కూడా మోసపోవద్దు. మరి రాజేష్ చెప్పింది కూడా నిజమే. దురాశ దుఃఖానికే చేటు ఎప్పటికైనా. ఓ అమ్మ, ఓ అన్న, ఓ అక్క, ప్లీజ్ 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 ఇంకోసారి దొంగతనం చేయను. బుద్ధి తక్కువై సొమ్ములు చోరీ చేసిన. దొంగతనం చేస్తే తప్పని తెలియదు. దొంగ అంటారని ఇంకా అసలుకే తెలియదు అక్క. తెలియదన్నా. ఇక ఇదే చివరి దొంగతనం. జర పోలీసులకు చెప్పకుండ్రి, టైం ఇస్తే ఇప్పుడే పారిపోతా అని దొంగలు దొంగతనం చేసి గోడ వెళ్ళబోసుకుంటుంటే విన్నాం కదా. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం ఏం చేసిండంటే, వాట్ ఏ కామెంట్, వాట్ ఏ కామెంట్, వాట్ ఏ దొంగ, వాట్ ఏ దొంగ. ఇన్నారులా ఇచ్చంత్రాల దొంగోని ఏషాలు ఎట్లున్నాయో. నాకు పని రాదు ఏం రాదు. అటు పని రాక ఇటు పైసలు లేక ఆకలితో జావాలన్నా. నా తిండి కోసమే కదా దొంగతనం చేసేది. ఏమో గీ మాత్రం దానికి దొంగ అని ముద్రేసి కొట్టుడు కొట్టిర్రు. ఏంది కొట్టి చంపుతారా? చంపుండ్రి. ఇదే నా ప్లేస్ లో ఉన్నా మీరు కూడా గటనే చేద్దురు. కాకపోతే మీకు పని వచ్చి మీరు పని చేసుకొని బతుకుతున్నారు. నాకు పని రాదు కాబట్టి పైసలు లేవు, అందుకే దొంగతనం చేసిన. ఇప్పుడు కూడా ఆకలి అవుతున్నది. నా పొట్ట చూడుండ్రి, సగం నిండి ఇంకా సగం ఆకలితోని కొట్టుకుంటుందని కొట్టిన జనాలకే జవాబు ఇచ్చిండు. ఒక్కసారి మంచిగా గమనించుర్రి. దొంగోన్లా అసలు బెదరన్నదే కనబడతలేదు. अरे तो काम नहीं मिलता तो भूखे मरू। अरे जिस दिन आपके ऊपर बीतेगी जब जानोगे, अभी नहीं पता जब बीतेगी जब जानोगे। घर में जवान बहन पड़ी है, शादी करना उसकी। ఇటార్సి భూసవాల్ మధ్య నడుస్తున్న రైళ్ల జరిగిన కథ ఇది. ఈ దొంగోడు అందరు నిద్రపోయినాక బ్యాగులు సర్ది పైసలు జేబులు వేసుకుంటుంటే అందరు కలిసి కొట్టిర్రు. అప్పుడు అందరు దొంగల లెక్క సమాధానం చెప్పకుండా ఇట్లా జవాబు చెప్పి తప్పించుకోవాలని చూసిండు. కానీ అప్పటికే వేరే స్టేషన్ల రైలు ఆగితే పోలీసులు పట్టుకొని పోయినరట. కానీ ఇప్పటి వరకు ఎంతో మంది దొంగలను చూసినాం. ఈ దొంగనంత తెలివికల దొంగోడు ఎక్కర్లేడు పోన్రి. కడుపు నొప్పి లేచేటోళ్లకు తలకాయ మీద జెండు బాంబు రుద్దితే ఎట్లుంటది? జలుబు చేసిన వాళ్ళకు జామకాయలు ఇచ్చి నీళ్ళల్లో ఈత కొట్టిస్తే చీమిడి పోతుందా వస్తుందా? జ్వరం వచ్చిన వాళ్ళను పెయిగాలుతుందని ఏసీలో కూసబెడితే తక్కువవుతుందా? ఓ అమ్మ వాణి, అసలు వార్త ఏం చెప్పదలుచుకున్నావు? ఏం వార్త చెప్తున్నావు? రోగం ఒకటి ఉంటే ట్రీట్మెంట్ ఒకటి చెప్తున్నావు అంటే ఇడ గట్లనే చేసిరు డాక్టర్లు. కాకపోతే వార్త ఏందన్నదే అసలు ట్విస్ట్ ఇక్కడ. కొండ నాల్కకు మందేసి ఉన్న నాల్క ఊడిపోయే కథ చేసిండ్రు గ్రేటర్ నోయిడాలో కంటి దవాఖాన డాక్టర్లు. అవు మీరు విన్నది నిజమే, అదే కథ చేసిండ్రు డాక్టర్లు. ఇగో ఈ తమ్మునికి ఎడమ కంటికి ఆపరేషన్ చేయబోయి కుడి కన్నుకు ఆపరేషన్ చేసిండ్రట. పిల్లగాని కన్నుకు బాగా నీళ్లు గారుతున్నాయి, ఏడుస్తున్నాడని దవాఖానకు పట్టుకపోతే టెస్టులు చేసి డాక్టర్లు సర్జరీ అవసరం అన్నారట. అదే రోజు సాయంత్రం నాడు
ఆపరేషన్ చేసి మందులు కూడా ఇచ్చిండ్రట 45,000 ఫీజు కూడా కట్టించుకున్నారట. ఆయనతో ఇంటికి పోయినాక పిల్లగాని కన్నును చూసిన తల్లి షాక్ అయ్యి ఇది ఎక్కడి కథరో ఎడమ కంట్లోంచి నీళ్లు గారుతున్నాయని పోతే కుడి కంటికి ఆపరేషన్ చేసుకొని వచ్చిర్రేందని లబ్బ మొత్తుకుంటే దవాఖానలో డాక్టర్లు నెత్తి కొక్కొని సారీ తప్పు అయిపోయింది అంటున్నారట. కానీ ఇప్పుడు సారీ చెప్తేంది గిరి చెప్తేంది చేయాల్సిన ఆపరేషన్ చేసినాక మరి ఇప్పుడు ఈ కన్ను పరిస్థితి ఎట్లుంటుందో గానీ రోగం ఒక దగ్గర ఉంటే సూది ఒక దగ్గర వేసినట్టు ఒక కన్నుకు బదులు ఇంకో కన్నుకు ఆపరేషన్ చేసి ఇప్పుడు 2 కళ్ళకు ప్రమాదం తెచ్చిపెట్టిర్రు. చూడండి ఇక కొందరు డాక్టర్ల కథ ఎట్లున్నదో. పబ్లిక్ మీరైతే పైలం దవాఖానకు పోయినప్పుడు 1-2 మాటలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చెకింగ్లు చేసుకోండి. లేకుంటే ఇట్లనే ఆపరేషన్లు అయిపోయి ఫీజులు కట్టిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది కథ. జాగ్రత్త. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.